డే 4 ఆఫ్ దిల్సుఖ్నగర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జర్నీ 98%తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత దబీర్పుర దర్వాజా దగ్గర వీడియో అనమాట. దాని తర్వాత మేకల మండిలో డంప్ యార్డ్ అయితే నాకు అన్యాయంగా ఉంటుంది. సో ఇక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరవతల పడేస్తారు. సో ఇదైతే లంగరాజు వెళ్ళే రూట్ అనమాట. ఆ చెట్లు అదంతా బాగుంటుంది. బాపు నగర్ రీచ్ అయ్యాం. మీకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేశాను. బట్ టెంపుల్ అయితే అది మీసాల రామయ్య టెంపుల్ అంట. సో వన్ డే విజిట్ చేద్దాం. సో ఇదైతే సెకండ్ సిగ్నల్ దగ్గర అనమాట. సో శంకరపల్లి రూట్ ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ఆఫీస్కి వచ్చినట్టే అనిపిస్తుంది. ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది మిలిటరీ ఏరియాలో. సో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ కూడా ఉండవు. బట్ ఇదైతే చూసారు కదా, సర్వీస్ రోడ్కి వచ్చేసాం. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. ఇక్కడ కూడా గ్రీనరీ ఏదంతా బాగుంటుంది, కానీ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం నాయిస్ ఉంటుంది. సో షట్ డౌన్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాం. ఇక రిటర్న్లో చూసుకుంటే 55% ఛార్జింగ్ ఉంది. సో ఈవినింగ్ అయితే వర్షం పడింది అనమాట. చూసారు కదా, రోడ్డు వెట్గా ఉంది, మంచిగా వెదర్ చల్లగా ఉందన్నమాట. సో అలా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసాము. చాలా చల్లగా ఉంది వెదరు. ఆ గాలి కూడా మంచిగా చల్లగా వస్తుందన్నమాట. ఈ ఏసీ కూడా పనిచేయదు. సో దాని తర్వాత ఇక ఏదైతే నార్సింగ్ నుంచి శంకరపల్లి రోడ్లో మిలిటరీ ఏరియాకి వచ్చామో అక్కడ మొత్తం డ్రై అయిపోయిందనమాట రోడ్డు. బట్ ఇక్కడ గ్రీనరీ ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంది. సో ఫైనల్లీ మలక్పేట్. సో ఇక్కడ ఆటో హోల్డ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది ఏతర్ బండికి. అండ్ డాష్బోర్డ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చేసరికి 16% ఉంది. 35 కిలో